Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. In my last class, I said that I incurred a loss which is beyond anybody's imagination. Yes, it was a staggering and colossal amount. అంటే అవునా అని స్టాగరింగ్ అంటే అవునా అని ఆశ్చర్యపోయేటటువంటి అమౌంట్, కలోసల్ అంటే గ్రేటర్ ఎక్స్టెంట్, లార్జ్ ఎక్స్టెంట్ అనే అర్థంలో చెప్తాం. ఇట్ వాజ్ ది అమౌంట్ ఐ లాస్ట్ వాజ్ స్టాగరింగ్ అండ్ కలోసల్. చాలా ఎక్కువ, చాలా ఆశ్చర్యపోయేంత డబ్బు పోగొట్టుకున్నా. అంటే సమ్ ఆఫ్ యూ మిస్అండర్స్టూడ్ మై స్టేట్మెంట్ అండ్ యూ థాట్ దట్ ఐ గ్యాంబుల్డ్ దట్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఇట్స్ నాట్ ట్రూ. స్టాక్ మార్కెట్లో ఒకవేళ నేను అన్ని డబ్బులు పోగొట్టుకుంటే మీ అందరినీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలానో నేర్చుకోండి అని ఎందుకు చెప్తాను? ఎంతలా మేధావైనా సరే కొన్ని సందర్భాల్లో తప్పులు చేయడం జరుగుతుంది. ఆ తప్పులు నా విషయంలో చాలా వెనక్కి తీసుకోలేనటువంటి ఘోర తప్పిదంగా మారింది. అది కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ తప్పిదం వల్ల కోల్పోయాను తప్పించి స్టాక్ మార్కెట్లో గ్యాంబుల్ చేయలేదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్యాక్ట్ నేను అసలు డబ్బులు పోగొట్టుకోలేదు. మీ అందరికీ ఏం చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకోండి అని చెప్తున్నాను. రెండు, స్టాక్ మార్కెట్లో గ్యాంబుల్ చేసేటటువంటి ఆప్షన్స్, ఫ్యూచర్స్, అవి కూడా గ్యాంబుల్ కాదు, అర్థమయ్యి అంటే నేర్చుకొని చేస్తే వాటిలో బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అదొకటి. డే ట్రేడింగ్ ఒకటి. ఈ మూడు రంగాలు, డే ట్రేడింగు అంటే ఉదయం కొని మధ్యాహ్నం అమ్మేయటం, డే ట్రేడింగు, ఆప్షన్స్, ఫ్యూచర్స్, దయచేసి ఎవరు అందులోకి వెళ్ళకండి. మీరు పేపర్లో చదువుతారు కదా, న్యూస్ పేపర్స్లో, అతను స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడని, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని. ఇది డే ట్రేడింగ్ చేయటము, ఆప్షన్స్, ఫ్యూచర్స్. ఇవి తెలియకపోతే, అవి ఎలా జరుగుతాయో తెలియకపోతే గ్యాంబ్లింగే అది. నేను అవి చెయ్యను. నేను కేవలము కొన్ని ఒక 10 స్టాక్స్ 12 స్టాక్స్ నా దృష్టిలో పెట్టుకుంటాను. వాటినే ప్రతిరోజు గమనిస్తాను. ప్రతిరోజు ఒక గంట సేపు వాటి గురించి ఏం జరుగుతుంది మార్కెట్లో అని, ఉదయం 10ంటికోసారి, మధ్యాహ్నం 2ంటికోసారి, రాత్రికి ఏం జరిగింది ఈ రోజున మన స్టాక్స్, అలా గమనిస్తుంటాను. గమనిస్తూ మంచి స్టాక్స్ ఎన్నుకొని పెట్టుకుంటాను నా వాచ్ లిస్ట్లో. ఎప్పుడో అవకాశం దొరుకుతుంది ఆ రోజున ఎంటర్ అవుతాను. నేను లాంగ్ టర్మ్ ఎంటర్ అవుతాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనప్పురం ఫైనాన్స్ అని ఉంది. ఇది నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని రికమెండేషన్ కాదు, నేను ఎలా ఫాలో అవుతాననే దానికి ఉదాహరణ చెప్తున్నాను. ఎలా అంటే, పులి వేటాడేటప్పుడు తన తను ఏ జంతువునైతే వేటాడుతుందో ఆ వేటాడే జంతువు దగ్గరికి వెళ్ళే వరకు నక్కి నక్కి కూర్చుంటుంది. ఎండు పుల్ల మీద కాలేసినా దీని శబ్దము ఆ వేటాడబడే జంతువుకు తెలియదు. అంత నిశ్శబ్దంగా కూర్చుంటుంది, వెయిట్ చేస్తుంది. 1 గంట, 2 గంటలు, 6 గంటలు. ఎప్పుడైతే తను అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఒక్కసారిగా గాండ్రిస్తుంది. గాండ్రించినప్పుడు అవతల యానిమల్ స్టార్టిల్ అవుతుంది. స్టార్టిల్ అంటే ఆశ్చర్యపోతుంది. అంటే ఒకసారిగా అచేతనం అయిపోతుంది ఈ గాండ్రింపుకి. సడన్గా అంత సైలెంట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఒక్కసారి పులి గాండ్రింపుకి అది అచేతనంగా నిలబడిపోతుంది. అప్పుడు దాని మీద లంఘించి వేటాడుతుంది. పులి ఎప్పుడు పరిగెత్తడండి వేటాడడానికి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. చిరుత పులి 3-4 కిలోమీటర్లు పరిగెత్తి వేటాడుతుంది. మనకి సింహం గురించి చెప్తారు, సినిమాల్లో డైలాగులు చెప్పుకోవడానికి బాగుంటుంది. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. నాయన, అది క్వైట్ కాంట్రరీ టు ది ట్రూత్. సింహం ఎప్పుడు ఒంటరిగా పోరాడలేదు, అది ఎప్పుడు గుంపులుగానే పోరాడుతుంది. సింహం పరిగెత్తలేదు, మీకు తెలుసో లేదో, ఎక్కువ దూరం పరిగెత్తలేదు. కాబట్టి సినిమా డైలాగులు పట్టించుకొని అవి మనసులో పెట్టుకోకండి. సో పులి వేటాడే వరకు అది వేటాడిందంటే 100% అది సక్సెస్ అవుతుంది. అలా జరుగుతుంది అనమాట. సో నేను కూడా నేను పెట్టుకున్న 10-12 స్టాక్స్ని అలా చూస్తూ కూర్చుంటాను. మీకు గుర్తుందో లేదో, జూన్ 4వ తారీఖు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజున స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఒక్కసారి 2000 పాయింట్లు పడిపోయింది. నేను ఎంచుకున్న కంపెనీల్లో నాకు బాగా ఆకర్షణీయంగా అనిపించింది మనప్పురం ఫైనాన్స్. ఒక్కసారిగా 150 రూపాయలుగా పడిపోయింది. ఆ రోజున ఎంటర్ అయిపోయాను, 1000 షేర్లు కొనేశాను. 20-30 రోజుల్లో, ఒక నెల రోజుల లోపల అది 190 రూపాయలకి వెళ్ళిపోయింది. అమ్మేశాము. ఆల్మోస్ట్ 30% ప్రాఫిట్ వచ్చింది. నెల రోజుల్లో 30% మనకు వడ్డీ ఎవరు ఇస్తారండి? బ్యాంకులో వేస్తే ఆ వడ్డీ రావాలంటే మీకు కనీసము ఒక 3 సంవత్సరాలు పడుతుంది.
తర్వాత అది 230కి వెళ్ళింది. నాకు అనవసరం, నాకు 30% వడ్డీ వచ్చింది, 30% ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. చక్కగా తీసుకున్నాను, హ్యాపీ, నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అలా వెతుక్కుంటూ మళ్ళీ ఒకసారి అమ్మేశాం కదా అని దాన్ని మర్చిపోను, మళ్ళీ దాన్ని గమనిస్తుంటాను ఏం జరుగుతుందని. 230కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా పడుతూ 190, 100 ఆ రేంజ్ మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈ మనప్పురం ఫైనాన్స్ వాళ్ళు మైక్రో ఫైనాన్సింగ్ కూడా చేస్తారు. ఆ మైక్రో ఫైనాన్సింగ్లో ఏవో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాడికి నోటీస్ ఇచ్చారు, అబ్బాయి నువ్వు ఈ మైక్రో ఫైనాన్స్ ఆపేసేయని. ఒక్కసారిగా ఆ రోజు మధ్యాహ్నం 11-12 గంటలకి స్టాక్ మార్కెట్లో మనప్పురం ఫైనాన్స్ 16% పడిపోయింది. 140 రూపాయలకి వచ్చిందండి. 190 రూపాయలు ఆ రేంజ్లో ఉన్న షేరు, 180 ఆ రేంజ్లో ఉన్న షేరు 140కి వచ్చేసింది, 147కి వచ్చింది. అప్పుడు వెంటర్ అయిపోయి నేను 1000 షేర్లు కొన్నాను. తెల్లారి ఇంకొంచెం పడింది, నెక్స్ట్ డే 140కి వచ్చింది, మళ్ళీ 1500 షేర్లు కొన్నాను. 2500 షేర్స్ 2 రోజుల్లో కొనేశాను. నాకు యావరేజ్ని మొత్తం అది 150 రూపాయలు పడింది. ఈ రోజున ఇది కరెక్ట్గా జరిగి 3 నెలల 15 రోజులైంది. ఈ రోజు నా షేర్ వాల్యూ ఎంతో తెలుసా? 208 రూపాయలు. నేను కొని 3.5 నెలలు, అంటే 36% ప్రాఫిట్ వచ్చింది నాకు. చాలు కదా, నేను అమ్మలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి 230 రీచ్ అయ్యింది కదా, ఇప్పుడు అది 230కి వెళ్తుంది. ఒకసారి 230 దాటింది అనుకోండి, అది ఏ 300లోనే తేలుతుంది, దాన్ని బ్రేక్అవుట్ అంటాం. 300, 350 దానికి లిమిట్ ఉండదు. సో అలా నేను షేర్ని అలా గుర్తుపెట్టుకొని లాంగ్ టర్మ్ పర్చేస్ చేస్తాం, అమ్ముకుంటాం, మన డబ్బులు మనకుంటాయి. గ్యాంబుల్ చేయకూడదు ఎప్పుడు. అందుకని మీరు ఎలా స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడింగ్ చేయాలి, లాంగ్ టర్మ్ మంచి కంపెనీస్ ఎలా ఎన్నుకోవాలి అవన్నీ నేర్చుకోండి అని చెప్తున్నాను నేను. కాబట్టి స్టాక్ మార్కెట్లో పోగొట్టుకోలేదండి నేను డబ్బులు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు డబ్బులు ఇలా ఇంటెలిజెంట్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఆల్రెడీ నాకు 36% వచ్చింది. రెండోసారి మళ్ళీ దాదాపు 3.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పటికే 1,30,000 వచ్చేసింది, 36% వచ్చింది. ఎక్కడ వస్తుందండి ఈ డబ్బులు? బ్యాంకులో రావాలంటే 4 సంవత్సరాలు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 4 సంవత్సరాలకు వస్తాయి. నాకు 3.5 నెలల్లో వచ్చినాయి. ఇది ఇప్పుడు 230కి వెళ్తుందని చూస్తున్నాను. 230 దాటితే 300 అవుతుంది, అంటే మ్యాక్సిమం ఇంకో 6 మంత్స్లో డబుల్ అయిపోతుంది. 7-8 నెలల్లో మన డబ్బులు డబుల్ అవటం అంటే ఏంటండి అది? సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోండి. కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దాని బ్యాలెన్స్ షీట్ ఏంటి, దాని ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది, సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, దాని ఎకనామిక్స్ ఏంటి, మొత్తం నేర్చుకోండి. ఏమి నేర్చుకుంటే అవి తెలుసుకోవచ్చో అవి నేర్చుకోండి, ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చాలా ముఖ్యమండి. ఓకే, తెలియకుండా చేస్తే మాత్రము తాజ్మహల్ కూడా మీకు, తాజ్మహల్లో చార్మినార్ మీ సొంతమైనా కూడా ఓ సంవత్సరంలో మాయమైపోతుంది. కాబట్టి తెలియకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, నేర్చుకోండి. సో ఈ క్లాస్ విషయానికి వస్తే, మనం లాస్ట్ క్లాస్లో ఒక అబ్బాయి శంకర్రావు బాలకాని నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే అది ఎపిసోడ్లోనట, సార్ ఈ ఎపిసోడ్లో యూ యూజ్డ్ బ్యాడ్ లక్ 3 to 4 times, మీరు బ్యాడ్ లక్ అనే పదం వాడారండి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దెర్ ఈజ్ నో బ్యాడ్ లక్, దెర్ ఈజ్ ఓన్లీ ఇల్ లక్ అని ఆయన రాశాడు. అంటే ఏంటి, ఆయన ప్రకారము బ్యాడ్ లక్ అనే పదం లేదట, ఇల్ లక్ అనే పదం ఉందంట. ఆయన రాస్తుంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అని చెప్తున్నాడు, నాకు తెలిసినంత వరకు. ఇదే ఎపిసోడ్లో మీరు చెప్పినట్లు ఇల్ లక్ అంతరించి ఇంగ్లీష్ మన దగ్గరికి బ్యాడ్ లక్గా వచ్చిందా, దయ ఉంచి దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇది ఆయన రాశాడు. ఏం రాశాడండి, ఆయన ఏం చెప్తున్నాడు, అంటే తనకు తెలిసినంత వరకు బ్యాడ్ లక్ అనే పదం లేదు, ఇల్ లక్కే ఉంది అని చెప్తున్నాడు నాకు. నాయన శంకర్రావు గారు, మీకు తెలిసినంత వరకు అంటే మీకు నాకు ఎంత తెలుసండి ఇంగ్లీష్లో? 0. నాకు కూడా, మనం ఎంత మాత్రం పండితులం కాదు. నాకు తెలిసినంత వరకు అనే సెంటెన్స్లు ఎప్పుడు రాయకండి. మీరు నాకు రాసే ముందు ఒకసారి ఏం చెప్పాను మీకు, ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు గ్రామర్ పుస్తకాలు కొనబాకండి. కొనుక్కుంటే మంచిదే, కొనబాకండి. ఇది మాత్రం తప్పనిసరిగా కొనుక్కోండి అని చెప్తున్నాను. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ కొనుక్కోండి అని చెప్తున్నాను. ఇందులో 920వ పేజీలో మీకు నాది 8th ఎడిషను, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ 8th ఎడిషన్ పేజ్ నెంబర్ 920లో ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చారు చూడండి. బ్యాడ్ లక్ హెలెన్, యూ ప్లేడ్ వెరీ వెల్. సో ఆ అమ్మాయి ఏదో గేమ్ ఆడింది, ఓడిపోయింది. అప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఏమని, హెలెన్ మన బ్యాడ్ లక్ అది, నువ్వు చాలా బాగా బ్రహ్మాండంగా ఆడావు కానీ ఓడిపోయావు. అంటే ఏంటి, ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. బ్యాడ్ లక్ హెలెన్, యూ ప్లేడ్ వెరీ వెల్. సో మనకి
ఆ పదము ఉందా లేదా అని మనం అనుకుంటే కుదరదండి. ఒకసారి డిక్షనరీని రిఫర్ చేసి దాంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత బ్యాడ్ లక్ ఉందా లేదా, పైగా నన్ను క్వశ్చన్ చేయటం ఎట్లా సార్ ఇలా అయితే? ఇది కాకుండా ఈ డిక్షనరీ, ఇది మీరు ఎవరు కొనరు, చదవలేరులేండి. దిస్ ఇస్ చాంబర్స్ డిక్షనరీ. ఇది మా ఫాదర్ నాకు చెప్పా కదా, నా చిన్నప్పటి నుంచి అది నా డిక్షనరీ. ఓకే, ఏంటంటే ఇక్కడ అందులో కూడా ఇల్లక్ అనే దానికి అర్థం ఏమి ఇచ్చాడో తెలుసా? బ్యాడ్ లక్ అని ఇచ్చాడు. సో బ్యాడ్ లక్ అనే పదం లేదు అని చెప్పొద్దు మీరు. ఎందుకంటే ఇంకో విషయం చెప్పేదా మీకు, నేను చదివిన ఇన్ని పుస్తకాల్లో బ్యాడ్ లక్ అనే దాన్ని ఎన్కౌంటర్ అయ్యాను, కానీ ఇల్లక్ అనేది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఆడ్ వర్డ్స్ కనుక వస్తే నా బ్రెయిన్లో నిక్షిప్తం అయిపోతాయి. నేను ఎప్పుడు ఇల్లక్ అనే పదము చదివిన గుర్తు లేదు నాకు. బ్యాడ్ లక్ అనే పదం చాలాసార్లు చదివాను. ఇల్లక్ లేదు అని నేను చెప్పటం లేదు, ఇల్లక్ కూడా ఉంది, దాని అర్థము బ్యాడ్ లక్ అనే ఇచ్చాడు ఛాంబర్స్లో. కాబట్టి బ్యాడ్ లక్ లేదు, ఇల్లక్ మాత్రమే ఉంది ఇంగ్లీష్లో అని మీరు భావించడం పొరపాటు. అది పైగా నన్నేదో టెస్ట్ చేద్దామని అడగటం ఇంకా పొరపాటు. అలా చేయకండి. అడగండి, సార్ బ్యాడ్ లక్ ఇల్లక్కు అని చెప్తున్నారు, లేదా నేను విన్నానండి బ్యాడ్ లక్ అని ఇల్లక్ అని, రెండిట్లో ఏది వాడాలి సార్ అని అడగండి. అది బాగుంది. అంతేగాని నాకు ఇది తెలుసు మీరు అలా చెప్తున్నారు అలా చేయకండి. ఓకే, మిగతా ఉన్నారు కదా వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు, వాళ్ళ పాండిత్యం ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. సో అదండి, బ్యాడ్ లక్ అనే పదము ఉన్నది, ఇల్లక్ అనే పదానికి అర్థము బ్యాడ్ లక్. ఇంకేం చెప్పేది నేను, ఉన్నాయా లేవా? ఏది వాడతారు మీ ఇష్టము. కానీ సాధారణమైనటువంటి కాన్వర్జేషన్లో నేను బ్యాడ్ లక్ అనే పదమే విన్నానండి, ఇల్లక్ అనే పదం వినలేదు. ఇల్ ఫేటెడ్ పదం చాలాసార్లు వింటాం. సరే, అది ఇప్పుడు అనవసరం అనుకోండి మనకి. ఇప్పుడు ఈ బ్యాడ్ లక్ ఇల్లక్ గురించి చెప్తే మా నాన్నగారు చెప్పినటువంటి ఒక కథ గుర్తొచ్చింది నాకు. అందరికీ బాగుంటుందని చెప్తున్నాను. ఏంటంటే 1980s మా ఫాదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో ఆ టైంలో ఆయన ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ప్రమోషన్ డ్యూరింగ్ దట్ టైం. సడన్గా ఏం జరిగిందంటే, అప్పుడు చీఫ్ మినిస్టర్, ఇఫ్ ఐఎమ్ రైట్, మర్రి చెన్నారెడ్డి గారు అనుకుంటా, ఆయన కాదు నాకు లీలుగా గుర్తుంది, ఆయన రిటైర్మెంట్ ఏజ్ని 58 నుంచి 60 years చేశారు. మా ఫాదర్ రేపు ఎల్లుండో ప్రమోషన్ వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు ఆయన రిటైర్మెంట్ ఏజ్ని 2 years పెంచాడు. అంటే మా ఫాదర్ పైన రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు 2 years ఎక్స్టెండ్ అయ్యారు. కాబట్టి మా ఫాదర్ ప్రమోషన్ ఏం జరుగుతుంది, 2 years లేట్ అయిపోయింది. మేము ఫ్యామిలీలో చాలా హర్ట్ అయ్యాం. మా ఫాదర్తో కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా చాలా హర్ట్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత నేను చెప్పాను, అది సరదా మాట్లాడుకునేటప్పుడు అన్నాను, మన బ్యాడ్ లక్ అది ఇలా జరగటం ఏంటి అని. అంటే మా ఫాదర్ అన్నారు, గుడ్ లక్ బ్యాడ్ లక్ అనేవి ఎప్పుడు మనం ఆలోచించకూడదురా, అది గుడ్ లక్ బ్యాడ్ లక్ ఎవరికీ తెలీదు. అంటే అదృష్టమో దురదృష్టమో అనేది మనం నిర్ణయించేది కాదు. ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ పర్పస్. మా ఫాదర్ నాకు చెప్పిన డైలాగ్, ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ పర్పస్. నీ కోసం నా కోసం ఏ సంఘటన జరగదు. ఐడెంటిఫై ది ఫ్లో ఆఫ్ ఈవెంట్స్, అడాప్ట్ యువర్ సెల్ఫ్ విత్ ది ఫ్లో. ప్రవాహం ఎటువైపు వెళ్తుంది అనేది గమనించి ఆ ప్రవాహానికి నువ్వు అడాప్ట్ చేసుకో, అలైన్ చేసుకో, సుఖంగా ప్రయాణిస్తావు. నీ కోసం నా కోసం ఈ సృష్టిలో ఏదీ జరగదు. సృష్టిలో ప్రతి విషయము ఒక పర్పస్కి జరుగుతుంది. దురదృష్టమా అదృష్టమా నీకు నాకు తెలియదు, మనం దాన్ని జడ్జి చేయకూడదు. ఇంత డబ్బు పోయినా కూడా నేను ఇలా ఎందుకున్నానంటే, ఇంత ధైర్యంగా ఎందుకున్నానంటే పోవాలని ఉంది. డబ్బు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో. నోబడీ హ్యాస్ ఇంజనీర్డ్ హిస్ సక్సెస్. నోబడీ హ్యాస్ ఇంజనీర్డ్ హిస్ సక్సెస్. ఎవ్వడు సక్సెస్ పితానంటే వాడు అజ్ఞాని. సక్సెస్ నా వల్ల వచ్చిందంటే వాడు ఇడియట్. సక్సెస్ నీ వల్ల నా వల్ల రాదండి. ఈ సృష్టిలో రకరకాల ఫోర్సెస్ నీకు సహాయం చేస్తాయి. ఆ సహాయం చేయటం వల్ల ఈ ఫోర్సెస్ నిన్ను పైకి లేపుతాయి. పైకి లేచిన తర్వాత నువ్వు సక్సెస్ఫుల్ మ్యాన్వి. న్యూటన్ అంతటి వాడు చెప్పాడండి, నేను సుదూర తీరం ఎందుకు చూడగలిగానంటే జైంట్స్ లాంటి కెప్లరు, టైకో బ్రాహి అంటే ఆయన ముందున్నవాళ్ళు, వాళ్ళ భుజాల మీద నుంచున్నాను కాబట్టి నేను ఇంకా సుదూర తీరాలని చూడగలుగుతున్నాను అన్నాడు. ఇదంతా నా ప్రతిభ వల్ల, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ నా ప్రతిభ వల్ల, క్యాలిక్యులస్ కనుక్కున్నాడు ఆయన నా ప్రతిభ వల్ల. ఎలా కనుక్కోగలిగాను ఇవన్నీ అంటే, నేను జైంట్స్ భుజాల మీద ఎక్కి కూర్చున్నాను కాబట్టి నాకు ఇంకా సుదూర తీరం కనిపించింది. కాబట్టి నోబడీ హ్యాస్ ఇంజనీర్డ్ హిస్ సక్సెస్.
అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా తలాగరేసిన ఇదంతా నా విజయం అంటే వాడు అజ్ఞాని. ఫెయిల్యూర్ కూడా మన ప్రమేయం కాదు, మనం ప్రయత్నం చేయాలా. కానీ చాలా ఫోర్సెస్ మనకి అగెయిన్స్ట్గా వ్యతిరేకంగా పనిచేస్తాయి. తప్పదది. సృష్టిలో ఏ కార్యము నీ కోసం నా కోసం జరగదు అని మా ఫాదర్ ఒక కథ చెప్పాడు. ఏంటంటే, కాబట్టి సృష్టిలో ఏ విషయము నీ కోసం నా కోసం జరగదు. అలానే నువ్వు ప్రయత్న లోపం ఉండకూడదు మనలో. మనం ప్రయత్నం చేయాలి, మనం యుద్ధం చేయాలి. సక్సెస్ అయిందా భగవంతుడికి ప్రకృతికి నమస్కారం చేసేది నీ ప్రతిభ కాదు. నువ్వు మంచి చదువు అబ్బిందంటే, నాకు ఈ చదువు అబ్బిందంటే ఒక కుటుంబంలో పుట్టా నేను, అది నా వల్ల జరిగిందా? కాదు కదా. ఈ ప్రకృతి నన్ను ఇలా ఒక గొప్ప తండ్రి, ఒక గ్రేట్ పేరెంట్స్కి నన్ను పుట్టించింది. ఇట్ ఈస్ ఎ కాస్మిక్ యాక్సిడెంట్. ఈ సృష్టిలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ అది. ఒక గ్రేట్ పేరెంట్స్కి నేను జన్మించటం అది నా చేతుల్లో విషయం కాదు కదా. కాబట్టి ఇది నా ప్రతాపాన్ని రొమ్మిర్చుకుంటే అజ్ఞాని. ఇది ఎలూసిడేట్ చేస్తూ మా ఫాదర్ ఒక కథ చెప్పాడు. ఒక రైతు ఉండేవాడట, అతనికి ఒక గుర్రం ఉండేదట. అది ఒకరోజు తప్పిపోయింది, పారిపోయింది. అటు పారిపోగానే ఊర్లో వాళ్ళు సగం మంది అంటే కొంతమంది సంతోషపడ్డారంట, కొంతమంది నిజంగానే బాధపడ్డారంట. అయ్యయ్యో వాడు ఉన్న గుర్రం పోయిందే, వాడు ఎలా బతుకుతాడు అని బాధపడ్డారంట. కొంతమంది ఈర్షపడతారు కదా, అటువంటి వాళ్ళు సంతోషపడ్డారట. సరే, ఓ 10 రోజులు గడిచిపోతే ఈ పోయిన గుర్రం పారిపోకుండా ఆ అడవిలో నుంచో ఎక్కడి నుంచో ఓ 10 వైల్డ్ గుర్రాలను వెంట పెట్టుకొని వచ్చింది. అది ఒకటి రాకుండా ఓ 10 గుర్రాలను తీసుకొని వచ్చింది, వైల్డ్ హార్సెస్ని తీసుకొని వచ్చింది. రాగానే ఊరు మొత్తంలో మళ్ళీ కొంతమంది సంతోషపడ్డారు, నిజంగా ఇతని పట్ల ఆప్యాయత ఉన్నవాళ్ళు సంతోషపడ్డారు. మిగతా వాళ్ళు ఈర్షపడ్డారు, వీడు గుర్రం పోయిందని మనం సంతోషపడ్డంత సమయం పట్టలేదు, వాడికి 10 గుర్రాలు తెచ్చింది అది అని. సరే, వీడిని అడిగారంట, అబ్బా వీడికంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి అడిగి, నువ్వెంత అదృష్టం ఉంది, గుర్రం 10 గుర్రాలను తెచ్చిందని. వీడన్న అంట, అదృష్టమే ఉంది దురదృష్టమే ఉంది, మనం ఎవరని తేల్చడానికి అన్నట్ట. అయిపోయింది. ఇతని కుమారుడు ఆ వచ్చినటువంటి కొత్త గుర్రాలకి స్వారీ నేర్పడం కోసం, అంటే వాటిని డొమెస్టికేట్ చేయడం కోసం వాటి మీద స్వారీ చేస్తూ కింద పడి కాళ్ళు ఇరగొట్టుకున్నాడు. మళ్ళీ కొంతమంది వచ్చి సానుభూతి ప్రకటించారు రైతు దగ్గర. అయ్యో, ఆ గుర్రాలు రాకపోయినా బాగుండు, నీ కుమారుడికి కాలు ఇరిగింది, ఇప్పుడు వాడేమో ఏ పని చేయకుండా మంచం మీద పడ్డాడు అని. మళ్ళీ ఈ రైతు అదే, అదృష్టమే ఉంది దురదృష్టమే ఉంది, మనకేం తెలుసండి అన్నాడట. సరే, మళ్ళీ కొంతకాలం అంటే కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ రైతు నివసిస్తున్నటువంటి ఆ రాజ్యం మీదకి వేరే రాజు దండెత్తి వచ్చాడు. అప్పుడు ఈ దేశపు రాజు, అరే మన గ్రామాల్లో ఉన్న యువకులందరినీ పట్టరండి, మనం యుద్ధం చేయాలి వీడి మీద, ఆ దురాక్రమణ దాడి మీద యుద్ధం చేయాలని భటుల్ని ఊళ్ళ మీదకు పంపించాడు. అంటే వయసులో ఉన్న కుర్రాళ్ళందరినీ ఎత్తుకురండి మన సైన్యంలో. కానీ సరే, భట్లు వచ్చారు, ఊళ్ళో ఉన్న యువకులందరినీ ఎత్తుకెళ్ళారు. వీడిని మాత్రం, ఈ కుర్రాడు కాలు ఇరిగింది కదా, వీడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ యుద్ధంలో తీసుకెళ్ళారు. అందులో చాలామంది చనిపోయారు. మరి ఏది అదృష్టం, ఏది దురదృష్టము? గుర్రం పోవటం దురదృష్టమా, అది 10 గుర్రాలను తేవటం అదృష్టమా? ఆ గుర్రాలను డొమెస్టికేట్ చేస్తూ వీడు దాని మీద స్వారీ చేయటం, కింద పడి కాలు ఎరగొట్టుకోవటం దురదృష్టమా అదృష్టమా? బ్యాడ్ లక్క గుడ్ లక్క? తర్వాత యుద్ధం రావటం ఏంటి, ఊళ్ళో ఉన్న యువకులందరినీ రాజుగారు ఎత్తుకెళ్ళిపోవటం ఏంటి, వీడిని వదిలేయటం ఏంటి, ఆ యుద్ధంలో పోయిన కుర్రాళ్ళలో చాలామంది చనిపోవటం ఏంది? సో ఏది అదృష్టం, ఏది దురదృష్టం? వాట్ ఈస్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్? కాబట్టి గుడ్ లక్ బ్యాడ్ లక్ అనేది మీరు ఆలోచించకండి. బ్యాడ్ లక్ అని ఏమీ ఉండదు, గుడ్ లక్ అనేది ఏమి ఉండదు. మనము ప్రయాణం చేస్తున్నాం మనము అంతిమ మజిలీ చనిపోయే వరకు. దెర్ ఈజ్ నో గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎ కాజ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఆ రీజన్ మనకు తెలిసి ఉండకపోవచ్చు, సృష్టికి తెలుసుగా. ఓహో, అలా మీరు అనలైజ్ చేసుకోండి. సృష్టి పోవాలనుంది, నా దగ్గర డబ్బు వెళ్ళిపోతుంది, నువ్వు బంధించిన ఇనప్పెట్టులో తాళం వేసిన ఉండవు, వెళ్ళిపోతాయి. రావాలనుంది, కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వస్తే తెలియనట్లు వస్తాయి. పోవాలనుంది, కరిమింగిన వెలగపండు ఏను మింగితే అందులో నుంచి ఎలా గుజ్జు వెళ్ళిపోయిందో తెలియదు. మనకు కూడా అంతే. డబ్బు రావటం మన గొప్పతనం కాదు, డబ్బు పోవటం మన దురదృష్టం కాదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ పర్పస్. అందుకోసం ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐఎమ్ లెర్నింగ్ ఎ న్యూ స్కిల్. అందుకే మీ క్లాసులు లేట్ అవుతున్నాయి. ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాను ఈ వయసులో. ఐ వాంట్ టు ఎర్న్ మనీ. పోయిన డబ్బును సంపాదించుకోవాలి. ఎలా? ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం. వదిలేయకూడదు కదా, యుద్ధం చేయాలి కదా. గెలుస్తామా గెలమో ఇప్పుడు మనం నిర్ణయించుకోవడం కాదు, యుద్ధం చేయాలి. నా డబ్బు పోయింది, ఆ డబ్బు నేను సాధించాలి. సో అది ఫైటింగ్ స్పిరిట్ అంటే.
అర్థమైందా? కాబట్టి బాబు శంకర్రావు బాలక, నువ్వు నిజంగానే బాలుడివి. సో నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, క్వశ్చన్ అడగటంలో కూడా పొలైట్నెస్ ఉంటుంది. ఓకే. తర్వాత అంతకుముందు ఎపిసోడ్లో రాజేశ్వరరావు గారు నేను ఈ అన్కౌంటబుల్ నౌన్స్ చెప్తూ ఏ బంచ్ ఆఫ్ ఇడియట్స్ అని వాడడం జరిగింది అక్కడ. ఇది అన్కౌంటబుల్ నౌన్స్లో చెప్తూ అక్కడ సార్ ఏమన్నారంటే, సార్ బంచ్ ఆఫ్ అనేది, రాజేశ్వరరావు గారు ఏమన్నారంటే, బంచ్ ఆఫ్ అనేది మనం ప్లూరల్ నౌన్స్కి వాడతామండి, అన్కౌంటబుల్స్ నౌన్స్ వాడడం, ఒకసారి చెక్ చేసుకోండి సార్ అన్నారు. ఎస్ సార్, అది కరెక్ట్. అది అన్కౌంటబుల్ బంచ్ అనేది అసలు యాక్చువల్గా కలెక్టివ్ నౌన్. అది దాన్ని తీసుకొని వెళ్ళి నేను అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడైనా తప్పండి, నాదే తప్పు. అదేంటంటే ఇలా వాడాలండి. ఏ బంచ్ ఆఫ్ అనేది యాక్చువల్గా బంచ్ అనేది కలెక్టివ్ నౌన్ అండి. సో ఒక కీస్, తాళాలకు సంబంధించిన గుత్తిని, బనానాస్కి, గ్రేప్స్కి, అంటే బంచ్ ఆఫ్ కీస్, ఏ బంచ్ ఆఫ్ బనానాస్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. సో ఇక్కడ బంచ్ అనేది హర్డ్, క్రౌడ్ ఎలా అయితే మనం కలెక్టివ్ నౌన్స్ చెప్పుకున్నామో, బంచ్ కూడా కలెక్టివ్ నౌన్ అండి ఇది. కాబట్టి ఇది ఇక్కడ నేను చెప్పటం తప్పది, ఐఎమ్ సారీ. కాబట్టి ఇక్కడ మీరు బంచ్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ బనానాస్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ కింద కలెక్టివ్ నౌన్గా వాడుకోవచ్చు. ఆల్దో అన్కౌంటబుల్ నౌన్స్ రిఫర్ టు థింగ్స్ విచ్ కెనాట్ బి కౌంటెడ్, అవి మనం కౌంట్ చేయలేకపోయినప్పటికీ, దే ఆర్ ఆఫెన్ ప్రిసీడెడ్ బై సమ్ జనరల్ డిటర్మినర్స్ ఆర్ క్వాంటిఫైయర్స్ లైక్ సమ్, ఎనీ, ఇనఫ్, లిటిల్, నో, ఆల్, ఎట్సెట్రా, or by nouns such as a bowl, a piece, a drop, a game, a loaf, a sheet, etc. plus of. అంటే ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ మనం కౌంట్ చేయలేనప్పటికీ, కౌంట్ చేయలేం కాబట్టి వాటి ముందు ఏ కానీ యాన్ కానీ 1, 2, 3లు పెట్టకూడదు. ఎందుకంటే కౌంట్ చేయలేంగా. ఏ వాటర్ అనొచ్చా? అనలేం. ఏ కానీ యాన్ కానీ అర్థం ఏంటంటే ఒకటి అని అర్థం. ఇంకొక అర్థం ఆర్టికల్స్లో ఇంకొక అర్థం ఏంటంటే ఒకటి అని అర్థం. ఏ వాటర్ అనొచ్చా? అన్ యాపిల్ అంటే ఒక యాపిల్ అని అర్థం. ఏ మ్యాంగో అంటే ఒక మ్యాంగో అని అర్థం. ఏ వాటర్ అని అనొచ్చా? అనకూడదు. వాటర్స్ అనొచ్చా? అనకూడదు. రైసెస్ అనొచ్చా? అనకూడదు. కానీ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాటిని మనము ఏమంటామంటే 1, 2, 3లు, 2 రైసెస్ 3 రైసెస్ అనలేము కదా. సో అలా అనలేము కాబట్టి వాటి ముందు క్వాంటిఫైయర్స్ పెట్టవచ్చు. క్వాంటిటీని సూచిస్తూ కొన్ని క్వాంటిఫైయర్స్, వాటినే జనరల్ డిటర్మినర్స్ అంటాం. ఏమిటి? సమ్ వాటర్, ఐ నీడ్ సమ్ వాటర్ టు వాష్ మై ఫీట్. అట్లా అది సమ్ అనేది ఏంటి? ఒక క్వాంటిటీ వాటర్ కావాలయా నాకు కొంచెం కాళ్ళు కడుక్కోవటానికి. అదేవిధంగా ఎ లిటిల్, తర్వాత నో, ఆల్, ఎనీ, వీటన్నిటిని మనము జనరల్ డిటర్మినర్స్ అంటాం. ఇవన్నీ కొంత క్వాంటిటీని సూచిస్తాయి, అందుకని వీటిని క్వాంటిఫైయర్స్ అంటాం. అవి డిటర్మిన్ చేస్తున్నాయి కాబట్టి వాటిని డిటర్మినర్స్ అంటారు. డిటర్మినర్స్ దాదాపు 22 ఏమో ఉన్నాయి. మనం తర్వాత ఆర్టికల్స్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్డ్గా డిటర్మినర్స్ గురించి చెప్పుకుందాం. ఆర్టికల్స్ కూడా డిటర్మినర్సే, అంతకంటే ఏం లేదు. తర్వాత ఏంటి? ఇవి కాకుండా కొన్ని నౌన్స్ ఉన్నాయి. ఏంటవి? బౌల్ కానీ, ఏ పీస్ కానీ, ఏ డ్రాప్ కానీ, ఏ గేమ్ కానీ, ఏ లోఫ్ కానీ, ఇవి కూడా వాడవచ్చు. ఇవి వాడేటప్పుడు వీటి తర్వాత మళ్ళీ ఆఫ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, a bowl of, a piece of, a drop of water, a game of cricket, a loaf of bread, a sheet of paper, a bowl of rice, a bowl of soup. ఇట్లా మనము అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఈ నౌన్స్ వాడుతూ తర్వాత ఆఫ్ వాడి కూడా వాటిని మనం క్వాంటిఫై చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, I will just have a sliver of cheese with my crackers. I will just have a sliver of cheese with my crackers. చీజ్ అనేది మనము మన కాన్సెప్ట్లో మన దగ్గర ఉండదు ఇది. సో చీజ్ అనేది మనకు లేదండి. బట్ మనం తినే పిజ్జాస్ మొత్తం చీజ్తో తయారు చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ స్లివర్ ఆఫ్ చీజ్ విత్ మై క్రాకర్స్. క్రాకర్స్ అంటే జనరల్గా మనము వడియాల్లాగా చెప్పుకోవచ్చు. వడియాలు ఎగ్జాక్ట్గా వాటిని మాత్రమే అనకూడదు, వడియాలను కూడా క్రాకర్స్ అని అనొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ చూడండి, ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ స్లివర్ ఆఫ్ చీజ్. స్లివర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు మీనింగ్ కూడా ఇచ్చాను చూడండి. స్లివర్ అంటే ఏ స్మాల్ థిన్ పీస్ ఆఫ్ సంథింగ్ కట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ ఎ లార్జర్ పీస్. ఏ స్మాల్ థిన్ పీస్ ఆఫ్ సంథింగ్ కట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ ఫ్రమ్ ఎ లార్జర్ పీస్. అంటే మీరు మార్కెట్కి వెళ్ళి అమూల్ బటర్ తెచ్చుకున్నారనుకోండి, ఇంత బార్ లాగా అంటే
ఆ రెక్టాంగులర్ క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. అంటే 6 ముఖాలు ఉంటాయి, రెక్టాంగులర్ షేప్లో ఇంత పొడుగ్గా ఉంటుంది క్యూబాయిడ్. సో ఇది దాన్ని తీసుకొని వచ్చి మనము సన్నటి పీస్ని కట్ చేస్తే ఆ కట్ చేసిన పీస్ని మనం స్లివర్ అంటాం. సో లార్జర్ పీస్లో నుంచి ఒక సన్నటి పీస్ని కట్ చేస్తే ఆ పీస్ని స్లివర్ అంటాం. సో ఇప్పుడు నాకు నా ఒడియాలు అలా నంచుకొని తినడానికి ఏం కావాలి? ఎ స్లివర్ ఆఫ్ చీజ్. I will just have a sliver of cheese with my crackers. We only need a drop of oil to grease the pan. We only need a drop of oil to grease the pan. సో దోశలు వేసే ముందు ప్యాన్ని గ్రీస్ చేయాలి కదా. ఏం కావాలి నీకు? we only need అంటే ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది మనం ప్యాన్ని గ్రీస్ చేయడానికి, లేదా అతుక్కుపోతాయి. ఇక్కడ మీకేంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ అన్కౌంటబుల్ నౌన్ సెంటెన్సెస్లో వాడుతున్నది మొత్తం మీకు నోట్స్ ఇస్తున్నాను. ప్లస్ దీనికి తోడుగా మీకు చాలా కలెక్టివ్ నౌన్స్ కూడా నోట్స్లో ఇస్తాను. 1-2 సార్లు ఇవన్నీ చదువుకోండి, ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐ వుడ్ లైక్ ఎ స్లైస్ ఆఫ్ బ్రెడ్ విత్ మై సూప్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ ఎ స్లైస్ ఆఫ్ బ్రెడ్ విత్ మై సూప్ ప్లీజ్. సో నా సూప్తో పాటు ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్, ఆర్ ఐ వుడ్ లైక్ ఎ స్లైస్ ఆఫ్ బ్రెడ్. సో నాకు అలా సూప్తో పాటు అది నేను తీసుకుంటాను. ఐ వుడ్ లైక్, ఇష్టపడతాను పోనీ. తర్వాత లెట్ మీ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వైన్. సో అతను వైన్ తాగుతున్నాడు, నేను కూడా అడిగాను నాకు కూడా ఒక సిప్ ఇవ్వండి అని. లెట్ మీ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వైన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ పాలసీ చేంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ పాలసీ చేంజెస్. సో పాలసీ చేంజెస్లో వచ్చినటువంటి చేంజెస్ పట్ల నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఎనీ అనేటటువంటి జనరల్ డిటర్మినర్ వాడాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ పాలసీ చేంజెస్. కుడ్ యూ గివ్ మీ ఎ కేక్ ఆఫ్ సోప్ టు వాష్ మై హ్యాండ్స్. సో సోప్ని ఎప్పుడు మనము కేక్ రూపంలో ఉంటుంది కాబట్టి అది కుడ్ యూ గివ్ మీ ఎ కేక్ ఆఫ్ సోప్ టు వాష్ మై హ్యాండ్స్. ఇక్కడ మీరు కేక్, మనం ఏమంటాం సాధారణంగా తెలుగులో, కొంచెం సోప్ ఇవ్వండి చేతులు కడుక్కుంటానంటాం. ఇంగ్లీష్లో టెక్నికల్గా మనము ఏ కేక్ ఆఫ్ సోప్ అనాలి. సో ఇప్పుడు సోప్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి అక్కడ మీరు ఏ కేక్ ఆఫ్ సోప్ అనేది గుర్తురాని పక్షంలో ఇంకొక డిటర్మినర్ అయినటువంటి సమ్ కూడా వాడుకోవచ్చు చక్కగా, ఎటువంటి అభ్యంతరం లేదు. కుడ్ యూ గివ్ మీ సమ్ సోప్ టు వాష్ మై హ్యాండ్స్. కుడ్ యూ గివ్ మీ సమ్ సోప్ టు వాష్ మై హ్యాండ్స్. సో నాకు కొంచెం సోప్ ఇస్తారా కడుక్కోవటానికి, చేతులు వాష్ చేసుకోవటానికి. సో సమ్ సోప్ కూడా వాడుకోవచ్చండి. తర్వాత కెన్ యూ గివ్ మీ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఈవెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనీ ఇన్ఫర్మేషన్ అన్నాను, ఇక్కడ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ పీస్ ఆఫ్ అనేది వాడుతున్నాం. ఇక్కడ పీస్ ఆఫ్ అయినా ఎనీ ఏదైనా వాడుకోవచ్చు. కెన్ యూ గివ్ మీ ఎ పీస్, ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ కూడా వాడుకోవచ్చు. కెన్ యూ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఈవెంట్, అది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇదే వాడాలని లేదండి. ఇక్కడ మనము దాని ముందు ఏ కానీ యాన్ కానీ వాడకూడదు. మిగతా జనరల్ డిటర్మినర్స్ కానీ ఇటువంటి పీస్ ఆఫ్ ఇటువంటి స్ట్రక్చర్ కానీ వాడుకోవచ్చు. కెన్ యూ గివ్ మీ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఈవెంట్. అదేవిధంగా ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ టైనీ పీస్ ఆఫ్ కేక్, ఐఎమ్ వాచింగ్ మై వెయిట్. ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ టైనీ పీస్ ఆఫ్ కేక్, ఐఎమ్ వాచింగ్ మై వెయిట్. అంటే దీని అర్థం ఏంటంటే నా వెయిట్ని వాచ్ చేస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను లావ్ అయిపోతున్నాను కాబట్టి నేను నా వెయిట్ పెరగకుండా చూసుకుంటున్నాను కాబట్టి ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ టైనీ పీస్ ఆఫ్ కేక్. చిన్న పీస్ తీసుకుంటానండి కేక్లో అని చెప్తున్నాం. జనరల్గా మనము రెసిస్ట్ చేసుకోలేం, తిండి దగ్గర మనం రెసిస్ట్ చేసుకోలేం. అందుకనే మీకు తెలుసో లేదో సృష్టిలో హార్ట్ అటాక్ ఇద్దరికే వస్తుంది తెలుసా మీకు? సృష్టిలో 2 జంతువులకు మాత్రమే హార్ట్ అటాక్ వస్తుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో రాయండి, ఓకే? ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాలే. ఎందుకంటే మనము ఫుడ్ దగ్గర రెసిస్ట్ చేసుకోలేము, మనమంతా బలహీనులం. నేను అందులో మంచి భోజన ప్రియుడిని, బట్ డిలెక్టబుల్ ఫుడ్ అయితేనే తీసుకుంటాను. నేను ఫుడ్లో ఆరోమా ఉండాలి నాకు, అది అద్భుతంగా ఉంటేనే తింటాను, లిమిట్ ఉండదు. సరే, సో ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ టైనీ పీస్ ఆఫ్ కేక్. తర్వాత ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ స్పూన్ఫుల్ ఆఫ్ రైస్ విత్ మై మీల్. ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ స్పూన్ఫుల్ ఆఫ్ రైస్ విత్ మై మీల్ అంటే ఇక్కడ అర్థము మీల్ మొత్తం ఒక స్పూన్ఫుల్ ఆఫ్ రైస్ అని కాదు. మన దగ్గర అయితే కుంభాలు రైస్ మాత్రమే తీసుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ అవర్ స్టేపుల్ ఫుడ్.
కానీ ప్రపంచ దేశాల్లో ఈస్ట్ ఏషియా వెళ్ళారనుకోండి మీరు, వాళ్ళు రైస్ తింటారు, కానీ రైస్ చాలా తక్కువ తింటారు. వాళ్ళు అదర్ థింగ్స్ చాలా ఎక్కువ తింటారు, వెజ్జీస్ చాలా ఎక్కువ తింటారు. ఓకే, స్పూన్ఫుల్ ఆఫ్ రైస్, ఆర్ ఐ విల్ జస్ట్ హ్యావ్ సమ్ రైస్, ఎ లిటిల్ రైస్, చక్కగా వాడుకోవచ్చు. ఏదో ఒక డిటర్మినర్ వాడుకోవాలండి. తర్వాత ఇక్కడ ఎ స్పూన్ఫుల్ ఆఫ్ షుగర్ అన్నాం. సరే, వీ నీడ్ ఎ లంప్ ఆఫ్ క్లే టు ఫినిష్ ది స్కల్ప్చర్. We need a lump of clay to finish the sculpture. We need a lump of clay to finish the sculpture. Lump ante a small piece of something solid without a particular shape. అంటే అర్థమైంది, we need a lump of clay to finish the sculpture. సో ఈ శిల్పం చేయడానికి మా చిన్నప్పుడు వినాయకుడిని కూడా మేమే తయారు చేసుకునేవాళ్ళం. ఆ చెరువులో బంకమట్టి తెచ్చేసి తలలాగా ఒక చిన్న బాల్, శరీరంలాగా ఇంకో బాల్ అలా చేసి దానికి కాళ్ళు చేతులు పెట్టేసి అక్కడ 2 వడ్ల గింజలు పెట్టి అలా తొండము అన్నీ అరేంజ్ చేసేవాళ్ళం. సో అటువంటి ప్రతిమ చేయటానికి వీ నీడ్ ఎ లంప్ ఆఫ్ క్లే. క్లే అంటే బంకమన్ను, లంప్ అంటే ఎటువంటి ఒక డెఫినెట్ షేప్ లేనటువంటి, ఇక లంప్ అంటే చెప్పుకున్నాం కదా, ఎ స్మాల్ పీస్ ఆఫ్ సంథింగ్ సాలిడ్ వితౌట్ అ పర్టిక్యులర్ షేప్. ఒక నిర్దిష్టమైనటువంటి షేప్ లేనటువంటి ఏదైనా ఒక ముద్దని మనము ఒక పీస్ని లంప్ అంటాం. సో వీ నీడ్ ఎ లంప్ ఆఫ్ క్లే టు ఫినిష్ ద స్కల్ప్చర్. అదేవిధంగా ఐ వుడ్ లైక్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్ విత్ ఎ స్పాట్ ఆఫ్ మిల్క్. ఐ వుడ్ లైక్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్ విత్ ఎ స్పాట్ ఆఫ్ మిల్క్. స్పాట్ ఆఫ్ మిల్క్ అనేది మనం ఇలా చెప్తాం. స్పాట్ అంటే ఇక్కడ రాశాను చూడండి, ఎ స్పాట్ ఆఫ్ సంథింగ్ అంటే ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. ఐ వుడ్ లైక్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్ విత్ ఎ స్పాట్ ఆఫ్ మిల్క్. ఎ కప్ ఆఫ్ టీ, ఎ స్పాట్ ఆఫ్ మిల్క్ అంటాం. అంటే ఆ టీలో కొద్దిగా పాలు కావాలి అని. కుడ్ యూ గివ్ మీ ఎ బార్ ఆఫ్ చాక్లెట్ టు స్నాక్ ఆన్. కుడ్ యూ గివ్ మీ ఎ బార్ ఆఫ్ చాక్లెట్ టు స్నాక్ ఆన్. సో స్నాక్ లాగా తినడానికి ఒక బార్ ఆఫ్ చాక్లెట్ ఇవ్వగలరా అని అడుగుతున్నాం. చాక్లెట్ ఎప్పుడు మనకి వాట్ వి కాల్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ బార్ ఆఫ్ చాక్లెట్. మనము యాక్చువల్గా తినేది ఈ పేపర్లో ర్యాప్ చేసి ఉంటుంది చూసారా, పాలిథిన్ ప్యాక్లో చిన్న చిన్నవి, వాటిని చాక్లెట్ అనకూడదండి. చాక్లెట్ ఎప్పుడు మీకు బార్స్ రూపంలోనే ఉంటుంది. మీరు డైరీ మిల్క్ కొనుక్కున్నా, లేదంటే బోన్విల్, క్యాడ్బరీస్ వాళ్ళది బోన్విల్ కొనుక్కున్నా, ఇవన్నీ బార్స్ రూపంలోనే ఉంటాయి. చాక్లెట్ ఎప్పుడు బార్ రూపంలో ఉంటుంది. మరి మనం తినే చిన్న చిన్న న్యూట్రిన్ చాక్లెట్స్, ఎక్లెర్స్ చాక్లెట్స్, వాటిని చాక్లెట్ అనకూడదు, వాటిని టాఫీస్ అనాలి. టాఫీస్, హార్డ్ అండ్ షుగర్ని మనం టాఫీస్ అంటాం. సో వాటిని టాఫీస్ అనాలి. లోపల కొంచెం ఆ టాఫీలో కూడా లోపల కొంచెం జల్లీగా, అంటే కొంచెము కరిగి ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఆ చాక్లెట్ ఉంటే అటువంటి వాటిని మనము ట్రకిల్ టాఫీస్ అంటాం. ట్రకిల్ టాఫీస్. మనం తినేవేమో న్యూట్రిన్ చాక్లెట్ ఉంది కదా, దాన్నేమో మనము టాఫీస్ అంటాము. లోపల ఆ టాఫీలో కనుక మళ్ళీ లోపల కొంచెము మెత్తగా ఉండేటటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మనము ట్రకిల్ టాఫీస్ అనాలి. చాక్లెట్ ఎప్పుడు బార్ రూపంలోనే ఉంటుంది కాబట్టి మీరు బార్ ఆఫ్ చాక్లెటే అనాలి. కుడ్ యూ గివ్ మీ ఎ బార్ ఆఫ్ చాక్లెట్ టు స్నాక్ ఆన్. ఐ ఓన్లీ నీడ్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ టు సీజన్ ది డిష్. సో ఈ డిష్ సీజన్ చేయడం కోసము, రుచి రావడం కోసం, ఇంకొంచెం బాగుండటం కోసము ఐ ఓన్లీ నీడ్ అంటే ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం, అంటే ఒక చిటికెడు. సో ఈ డిష్ని సీజన్ చేయడం కోసం, రుచి ఎన్హాన్స్ చేయడం కోసము ఐ ఓన్లీ నీడ్, కేవలం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది, అది అవసరం నాకు. అదేవిధంగా వీ నీడ్ ఎ బ్లాక్ ఆఫ్ ఐస్ టు కీప్ ది డ్రింక్స్ కూల్. వీ నీడ్ ఎ బ్లాక్ ఆఫ్ ఐస్. ఐస్ ఎప్పుడు పెద్ద పెద్ద బ్లాక్స్లో వస్తుంది కాబట్టి ఏ బ్లాక్ ఆఫ్ ఐస్ అంటాం. అదేవిధంగా కెన్ యూ గివ్ మీ ఎ స్ట్రిప్ ఆఫ్ బేకన్ టు యాడ్ టు మై శాండ్విచ్. కెన్ యూ గివ్ మీ ఎ స్ట్రిప్ ఆఫ్ బేకన్ టు యాడ్ టు మై శాండ్విచ్. స్ట్రిప్ ఆఫ్ బేకన్ అని అనాలండి. బేకన్, పోర్క్ మన దగ్గర ముక్కలు చేసుకొని కూరలు చేసుకుంటారు. మీకు ఇతర దేశాల్లో ఎక్కడ వాళ్ళకి కూర కాన్సెప్ట్ ఉండదు కదా. ఈ బేకన్ ఎప్పుడు మనకి స్ట్రిప్స్ రూపంలో, అంటే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది, ఇంత పొడుగున్నటువంటి స్ట్రిప్స్గా కట్ చేస్తారు. దాన్ని మనము బేకన్ ఎప్పుడు మనము స్ట్రిప్ ఆఫ్ బేకన్ అనాలి. ఏ స్ట్రిప్ ఆఫ్ బేకన్. మీరు గూగుల్లో స్ట్రిప్ ఆఫ్ బేకన్ అని కొట్టి ఇమేజెస్ కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఐ వుడ్ లైక్ ఎ డాలప్ ఆఫ్ విప్డ్ క్రీమ్ ఆన్ టాప్ ఆఫ్ మై డెజర్ట్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ ఎ డాలప్ ఆఫ్ విప్డ్ క్రీమ్. విప్డ్ క్రీమ్ అంటే ఒకప్పుడు మీకు కేక్స్ మీద ఉండేటటువంటి ఐసింగ్ ఉంది కదా, ఆ లేయరు,
అది చాలా హార్డ్గా ఉండేది. ఎట్లా అంటే చాలా హార్డ్గా ఉండేది ఆ పంచదార, అది ఆ క్రీము పంచదార అలా హార్డ్గా తయారు చేసి ఆ క్రీమ్ మీద పూసేవాళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి కేక్స్లో మనము పైన ఉండేటటువంటి లేయర్ చూసారు, ఐసింగ్ అంటాం దాన్ని, అది చాలా మెత్తగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. కారణం ఏంటంటే విప్డ్ క్రీమ్ని బాగా విస్క్ చేస్తారు షుగర్ కలిపి, సో బాగా ఫోమ్ లాగా తయారవుతుంది. దాన్ని వేస్తున్నారు ఇప్పుడు వచ్చే కేక్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మా చిన్నప్పుడు చాలా హార్డ్ అండ్ లేయర్ ఉండేది. సో విప్డ్ క్రీమ్ అంటే అదనమాట, బాగా కలిపి దాన్ని చేస్తే అది బాగా పొంగుతుంది. దాన్ని ఇక్కడ ఇంతకీ నేను చెప్పింది అంటే డాలప్ అన్నాను. డాలప్ అంటే అర్థం ఏంటంటే ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ ఫుడ్ యూజువల్లీ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ స్పూన్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ ఫుడ్, అది ఇక్కడ ఉద్దేశం. సాఫ్ట్ ఫుడ్ ఇప్పుడు చేశారు కదా, కేక్స్ మీద ఉండేటట్టు ఐసింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అది విప్డ్ క్రీమ్ వల్ల సాధ్యం అనమాట. సో ఐ వుడ్ లైక్ ఎ డాలప్ ఆఫ్ విప్డ్ క్రీమ్ ఆన్ టాప్ ఆఫ్ మై డెజర్ట్ ప్లీజ్. వీ నీడ్ ఎ స్కీన్ ఆఫ్ yarn to finish the knitting project. We need a skein of yarn to finish the knitting project. సపోజ్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకుందాము, ఏంటది అల్లికలు. సో దానికోసం మనకేం కావాలి, ఏ స్కీన్ ఆఫ్ యాన్ అంటే దారం అండి. ఈ దారము చుట్టబడేటటువంటి దారపు ఉంటుంది చూసారా, దాన్ని స్కీన్ అంటారు. స్కీన్ అంటే ఏ లాంగ్ లూజ్లీ వౌండ్ పీస్ ఆఫ్ థ్రెడ్, ఊల్ ఆర్ యాన్. స్కీన్ అంటే ఏంటి, a long loosely wound piece of thread, wool or yarn. సో మనము స్వెటర్స్ అల్లేటప్పుడు ఇంట్లో చూడండి, లూజ్గా అల్లినటువంటి ఉండలు ఉంటాయి, వాటిని స్కీన్ అంటాం. అలా కాకుండా మీరు స్పిన్నింగ్ మిల్స్లో దారాన్ని మెషిన్ తోటి స్పూల్ చుట్టూ తిప్పుతారు, దాన్ని ఏమంటారంటే స్పిండిల్ అంటారు. స్పిండిల్ అంత దూరం ఎందుకు, మీరు మనం బట్టలు కుట్టుకోవడానికి మనం దారపుండలు తెచ్చుకుంటాం కదా. మా చిన్నప్పుడు మధురా కోట్స్ అని మహావీర్ అని 2 కంపెనీస్ ఉండేవి, అవి చాలా ఫేమస్. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, ఇప్పుడు ఎవరు వాడుతున్నారో వాడడం లేదు కూడా నాకు తెలియదు. మధురా కోట్స్ ఒకటి, మహావీర్ కంపెనీ ఒకటి, ఈ 2 చాలా బాగుండేవి. అవి ఆ దారపుండ మెషిన్తో చుడతారు. మెషిన్తో చుట్టినప్పుడు చాలా టైట్గా ఒక ప్యాటర్న్లో చుడతారు, మీరు గమనించండి తీసుకొని, దాన్నేమో స్పిండిల్ అంటారు. వేరాస్ ఇక్కడ స్కీన్ అంటేనేమో లూజ్గా చుట్టినటువంటి వూల్ ఉండని మనము స్కీన్ అంటాం. సో వీ నీడ్ ఎ స్కీన్ ఆఫ్ యాన్ టు ఫినిష్ ది నిట్టింగ్ ప్రాజెక్ట్. అదేవిధంగా వీ నీడ్ ఎ షీట్ ఆఫ్ పేపర్ టు రైట్ ది అడ్రస్ ఆన్. ఎ షీట్ ఆఫ్ పేపర్ అనాలండి. వీ నీడ్ ఎ షీట్ ఆఫ్ పేపర్ టు రైట్ ది అడ్రస్ ఆన్. కెన్ యూ గివ్ మీ ఎ స్టిక్ ఆఫ్ బటర్ టు కుక్ విత్. కెన్ యూ గివ్ మీ ఎ స్టిక్ ఆఫ్ బటర్ టు కుక్ విత్. బటర్ అనేది మనకి లంపుల్లా దొరుకుతుంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లంప్ ముద్దల్లా దొరుకుతుంది మనకి. మనం ఇంట్లో తయారు చేసుకుని అది ముద్దలా చేసుకొని మేము గిన్నెలో పెట్టుకుంటాం. కానీ మీరు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ బటర్ అనేది స్టిక్స్ రూపంలో దొరుకుతుంది. సో బటర్ ఎప్పుడు స్టిక్స్ రూపంలో దొరుకుతుంది, ఇది వాళ్ళ భాష కాబట్టి వాళ్ళ దగ్గర స్టిక్స్ రూపంలో ఉంటుంది కాబట్టి వాడు ఏ స్టిక్ ఆఫ్ బటర్ అన్నాడు, మనం చక్కగా లంప్ ఆఫ్ బటర్ కూడా అనొచ్చు. నెక్స్ట్, కుడ్ యూ గివ్ మీ అ బాటిల్ ఆఫ్ వాటర్ టు డ్రింక్. సో ఇది మీకు అర్థమైపోతుంది. తర్వాత, దేర్ వసంట్ అన్ అయోటా ఆఫ్ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ. దేర్ వసంట్ అన్ అయోటా ఆఫ్ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ. సో మనం ఏదో పని చెప్పాము, లేదా అతను ఆఫీస్కి ఏదో లేట్గా వచ్చాడు, లేదా మనం ఇంకేదో అతనికి ఏదో ఒక పని అప్పచెప్పాం, పని చేయకపోగా మనకు మీటింగ్ చెప్తున్నాడు, ఒక కథ చెప్పాడు, మనకు తెలుసు అందులో ఇసుమంతైనా నిజము లేదు. అతను ఏదో కథ చెప్పాడు, మనం విన్నట్టు నటిస్తాం, కానీ మనకు తెలుసు అతను చెప్పిన దాంట్లో మనం ఏం ఫీల్ అవుతామో, అతను చెప్పిన కథలో ఇసుమంతైన లేసమాత్రమైన నిజము లేదు అనేదాన్ని, ఆ లేసమాత్రము ఇసుమంతైన అని చెప్తాం కదా, దాన్ని అన్ అయోటా ఆఫ్ ట్రూత్ అంటారండి. ఇక్కడ దేర్ వజంట్, లేదు, ఏం లేదు, అన్ అయోటా ఆఫ్ ట్రూత్. అయోటా అంటే మినిస్క్యూల్ పార్టికల్ అంటాం. మినిస్క్యూల్ అంటే అతి చిన్నటువంటి, మన కంటికి కనిపించినటువంటి దాన్ని మినిస్క్యూల్ అంటాం, దాన్నే అయోటా అంటాం. సో వాడు చెప్తున్న కథలో కనీసం మన కంటికి కనిపించేంత నిజం కూడా లేదు, అంత అబద్ధాలు చెప్తున్నాడు. దాన్నే మనము ఏ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ అనొచ్చు. అండ్ అయోటా ఆఫ్ ట్రూత్ని మనము ఏ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ అనొచ్చు, అండ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ అని కూడా అనొచ్చు. అందుకని ఇక్కడ ఈ 2 యూసేజ్లు నేను బ్రాకెట్స్లో వాడాను, ఏ గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ ఆర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్.
ఈ మూడిట్లో మీకు ఏది గుర్తొచ్చినా వాడుకోవచ్చు. దేర్ వాజంట్ అన్ అయోట్ ఆఫ్ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ, మీరు ఇలానే వాడాలండి. దేర్ వాజంట్ ఎనీ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ వాడొచ్చు, తప్పేం లేదు. దేర్ వాజంట్ ఎనీ ట్రూత్ ఇన్ హిస్ స్టోరీ, అతను చెప్పిన కథలో ఎటువంటి నిజం లేదు చెప్పొచ్చు. లేశ మాత్రమైన నిజం లేదన్నప్పుడు అయోటా వాడుకోండి. తర్వాత ఐ హర్డ్ ఎ బిట్ ఆఫ్ న్యూస్ దట్ ది కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ఎ న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్. ఐ హర్డ్ ఎ బిట్ ఆఫ్ న్యూస్, అర్థమైంది కదా, ఎ బిట్ ఆఫ్ న్యూస్ ఇలా వాడతాం. తర్వాత కెన్ యూ గివ్ మీ ఎ జార్ ఆఫ్ పీనట్ బటర్ ఫర్ మై టోస్ట్. కెన్ యూ గివ్ మీ ఎ జార్ ఆఫ్ పీనట్ బటర్ ఫర్ మై టోస్ట్. బహుశా మీ అందరికీ పీనట్ బటర్ అంటే తెలిసే ఉంటుంది. తర్వాత ఐ వుడ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఇన్ మై టీ ప్లీజ్. ఐ వుడ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ, నా టీలో డ్రాప్ ఐ వుడ్ లైక్. వీ నీడ్ ఎ పౌండ్ ఆఫ్ బీఫ్ టు మేక్ ది స్ట్యూ. స్ట్యూ అంటే చిక్కటి పులుసు అనకూడదు యాక్చువల్గా, అలా అనొచ్చేమో, ఎందుకంటే మనకి స్ట్యూ అనేది లేదు, వాళ్ళకేమో పులుసు లేదు. అమెరికా వెస్టర్నర్స్కేమో పులుసు అనే కాన్సెప్ట్ లేదు, మనకేమో స్ట్యూ అనేది లేదు. ఇది ఆ రెండింటి మధ్యలో ఉంటుంది స్ట్యూ అనేది. సో వీ నీడ్ ఎ పౌండ్ ఆఫ్ బీఫ్. బీఫ్ని ఎప్పుడు పౌండ్స్లో కొలుస్తారు. పౌండ్ అంటే రమారమి 500 గ్రాములు, అరకిలో అంటాము. అరకిలో కూడా కాదు, అది 454 గ్రాములు, సంథింగ్ లైక్ దట్. సో దాన్ని పౌండ్ అంటాం. బీఫ్ రేటు పెద్దది కదా, కాబట్టి దాన్ని పౌండ్స్లో కొంటారు. ఏ పౌండ్ ఆఫ్ బీఫ్. అందుకని ఇక్కడ వీ నీడ్ ఎ పౌండ్ ఆఫ్ బీఫ్ టు మేక్ ది స్ట్యూ. వీ నీడ్ ఎ బ్యాగ్ ఆఫ్ ఫ్లవర్ టు మేక్ ది కేక్. ఈ FLOUR ఫ్లోర్ని మనము ఫ్లవర్ ఎలా చదువుతామో, అంటే పువ్వుని ఎలా చదువుతామో, ఎలా పలుకుతామో, దీన్ని కూడా అలానే పలుకుతారండి. వీ నీడ్ ఎ బ్యాగ్ ఆఫ్ ఫ్లవర్ టు మేక్ ద కేక్. వీ నీడ్ ఎ బండిల్ ఆఫ్ ఫైర్వుడ్ టు స్టార్ట్ ది క్యాంప్ ఫైర్. వీ నీడ్ ఎ బండిల్ ఆఫ్ ఫైర్వుడ్. ఫైర్వుడ్ ఎప్పుడు మనం మోపుల్లో కడతాం కదా, ఆ ఫైర్వుడ్ అంతా కర్రలంతా చేర్చి దాన్ని ఒక మోపులా కడతాం కదా, దాన్ని బండిల్ ఆఫ్ ఫైర్వుడ్ అంటాం. వీ నీడ్ ఎ బండిల్ ఆఫ్ ఫైర్వుడ్ టు స్టార్ట్ ది క్యాంప్ ఫైర్. ఐ ఓన్లీ నీడ్ ఎ బౌల్ ఆఫ్ రైస్ టు సాటియేట్ మై హంగర్. ఐ ఓన్లీ నీడ్ ఎ బౌల్ ఆఫ్ రైస్ టు సాటియేట్ మై హంగర్. ఈ సాటియేట్ అనే పదం మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, అంటే మీకు తెలియనప్పుడు, అంటే వొకాబులరీ తెలియనప్పుడు దాన్ని ఎదుర్కొంటే అర్థాన్ని ఎలా డిడక్ట్ చేయాలంటే, ఇక్కడ ఏం చెప్తున్నాము, ఐ ఓన్లీ నీడ్ ఎ బౌల్ ఆఫ్ రైస్. నాకు కేవలము ఒక బౌల్ ఆఫ్ రైస్ కావాలి. దేనికయ్యా? టు సాటియేట్ మై హంగర్. హంగర్ అంటే తెలుసు, మై హంగర్ అంటే నా ఆకలి. సో ఇక్కడ ఏమంటున్నాము, ఒకవైపు ఏమో నాకు కేవలం ఒక బౌల్ ఆఫ్ రైస్ చాలంటున్నాము. దేనికోసమయ్యా అంటే నా ఆకలి. మరి సాటియేట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమర్థమైపోతుంది మనకి? ఆకలికి నాకు కేవలం ఒక బౌల్ ఆఫ్ రైస్ సరిపోతుంది అంటానికి. సో నా ఆకలి తృప్తిపరచటానికి నాకు కేవలం ఒక బౌల్ ఆఫ్ రైస్ సరిపోతుంది. ఐ ఓన్లీ నీడ్ ఎ బౌల్ ఆఫ్ రైస్ టు సాటియేట్ మై హంగర్. సాటియేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? తృప్తిపరచటం, తృప్తిపడటం, ఆకలి తీరటం. సో తృప్తిపరచటం. సో నా ఆకలి తృప్తిపరచడానికి నాకు ఒక బౌల్ ఆఫ్ రైస్, కేవలం ఒక బౌల్ ఆఫ్ రైస్ సరిపోతుంది. Even a grain of sand can cause significant damage if it gets into the delicate machinery. So delicate machinery లోకి even a grain of sand can cause significant damage. ఒక grain of sand, శాండ్ అంతా రేణువుల రూపంలో ఉంటుంది కదా, ఆ రేణువుల్ని గ్రెయిన్ అంటారు. సో గ్రెయిన్స్ అంటాం. ఇక్కడ ఏ గ్రెయిన్ అంటే ఒక గ్రెయిన్ చాలు మనకి. డెలికేట్ మెషినరీలో ఇప్పుడు వాచెస్ ఎవరు పెట్టుకోవడం లేదు, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ వాచెస్ వచ్చినాయి. మా చిన్నప్పుడు లోపల 100 వీల్స్ తిరుగుతుండయి, అందులో ఒక్క గ్రెయిన్ ఆఫ్ శాండ్ వేయండి, కథం వాచ్. సో డెలికేట్ మెషినరీని ఈవెన్ ఒక్క గ్రెయిన్ ఆఫ్ శాండ్ కూడా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ చేయగలదు. మనము ఊహించలేనటువంటి చాలా ఎక్కువ డ్యామేజ్ చేయగలదు అని చెప్తున్నాం ఇక్కడ. కెన్ యూ గివ్ మీ ఏ క్యాన్ ఆఫ్ సోడా టు డ్రింక్. సోడాని ఎప్పుడు క్యాన్ ఆఫ్ సోడా అంటాం. ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ స్లైస్ ఆఫ్ పిజ్జా, థ్యాంక్స్. ఒక్క స్లైస్ ఆఫ్ పిజ్జా చాలు నాకు, థ్యాంక్స్. కెన్ యూ గివ్ మీ ఎ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫర్ మై డెజర్ట్. కెన్ యూ గివ్ మీ ఎ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫర్ మై డెజర్ట్. ఐస్ క్రీమ్ తెలుసు కదా మీకు, ఆ చిన్న గరిటెతోటి దాన్ని ఇలా బయటికి తీస్తారు, దాన్ని స్కూప్ అంటాం. ఆ వచ్చినటువంటి ఆ గుండ్రంగా తీస్తారు కదా, దాన్ని స్కూప్ అంటాం. ఈ స్కూప్ అనేది వర్బ్గా వాడతారు, నౌన్గా వాడతారు. స్కూప్డ్ అంటే ఒక దాన్ని వర్బ్, వచ్చినటువంటి ఆ బాల్ అంటే పదార్థాన్ని స్కూప్ అంటారు. రెండు విధాలుగా వాడతారు. ఇక్కడ కోల్డ్ ఎయిర్ రష్డ్ ఇన్ టు ది రూమ్ త్రూ ది బ్రోకెన్ పేన్ ఆఫ్ గ్లాస్.
కోల్డ్ ఎయిర్ రష్డ్ ఇన్ టు ది రూమ్ త్రూ ది బ్రోకెన్ పేన్ ఆఫ్ గ్లాస్. సో కిటికీకి ఉండే అద్దాన్ని, కిటికీగా కాదు ఈవెన్ ఈ అద్దాన్ని కూడా మనము పేన్ ఆఫ్ గ్లాస్ అంటాం, పేన్ ఆఫ్ గ్లాస్. సో ఆ పగిలిపోయినటువంటి పేన్ ఆఫ్ గ్లాస్లో నుంచి చల్లటి ఎయిర్, చల్లటి గాలి లోపలికి చొచ్చుకొని వచ్చింది. కోల్డ్ ఎయిర్ రష్డ్ ఇన్ టు ది రూమ్ త్రూ ది బ్రోకెన్ పేన్ ఆఫ్ గ్లాస్. ఇలా చెప్తాం. ఇక నెక్స్ట్ ఏమిటంటే, ఇంగ్లీష్ అనేది ఒక వియర్డ్ లాంగ్వేజ్. ఎందుకు అందరికి ఇంత కష్టంగా ఉంటుందంటే, ఇంగ్లీష్కి డెఫినెట్ రూల్స్ ఉండవండి. వచ్చిన తలనొప్పి ఏంటంటే, మీకు ఏ కాన్సెప్ట్ తీసుకోండి, 4 రూల్స్ చెప్తాడు, 3 ఎక్సెప్షన్స్ అంటాడు. 4 రూల్స్ చెప్తాడు, 2 ఎక్సెప్షన్స్ అంటాడు. ఆ రూల్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ తెలుసు ఏంటి, నౌన్స్ ప్లూరల్స్, సింగులర్ నౌన్స్ ప్లూరల్స్ చేయాలంటే సింగులర్ నౌన్స్లో కనుక చివర ఓతో ఎండ్ అయితే దానికి ఈఎస్ కలపండి అని ఒక రూల్ చెప్తాడు. దానికి ఎగ్జాంపుల్గా టొమాటో అంటాడు. టొమాటోని ప్లూరల్ చేయాలంటే చివర ఈఎస్ కలపాలి, టొమాటోస్ అయింది. పొటాటో అంటాడు. పొటాటోని మళ్ళీ మనం ప్లూరల్ చేయాలంటే చివర ఈఎస్ కలపండి అని రూల్ ఇచ్చాడు. కింద ఏమంటాడు, ఎక్సెప్షన్. రేడియో, మనం వినేటటువంటి రేడియో, RADIO, దానికి ప్లూరల్ చేయాలంటే ఈఎస్ కలుపుతావా? కలపకూడదు. ఏం చేయాలా? ఒట్టి ఎస్ కలపాలా. మరి ఇది ఎక్సెప్షన్. పైన రూల్ చెప్పాడు, కింద ఎక్సెప్షన్. అట్లానే ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాము, అన్కౌంటబుల్ నౌన్స్ని మనము 1 రైసు, 2 రైసులు, ఏ రైసు, ఏ వాటరు, 2 వాటర్స్ అనకూడదు కదా అని నేర్చుకున్నాం. కానీ దానికి కూడా ఎక్సెప్షన్ ఉంది. అదేంటో చూడండి. ఇంగ్లీష్ ఈజ్ అ వియర్డ్ లాంగ్వేజ్. వీ హ్యావ్ జస్ట్ లెర్న్డ్ ఎ రూల్. ఇప్పుడు నేర్చుకున్నాం మనం ఏంటి, we have just learned a rule which states that uncountable nouns are never preceded by an or any numeral like 2, 3, etc. like a rice, 2 rices or rices. ఏం నేర్చుకున్నాం మనము? ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ నెవర్ ప్రిసీడెడ్ బై, వాటి ముందు ఎప్పుడు ఏ కానీ యాన్ కానీ 2 రైసెస్, 3 రైసెస్ అని మనం వాడకూడదు అని నేర్చుకున్నాం. కానీ దీనికి మళ్ళీ ఎక్సెప్షన్ ఉంది. ఏంటది చూడండి. ఇక్కడ మెనీ అన్కౌంటబుల్ నౌన్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ కౌంటబుల్ నౌన్స్, యూజువల్లీ విత్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్. సో అన్కౌంటబుల్ నౌన్స్ను కొన్ని సందర్భాల్లో మనము కౌంటబుల్ నౌన్స్గా వాడతాం. అలా వాడినప్పుడు వాటి యొక్క అర్థం మారుతుంది అని చెప్తున్నాం. అందులో మొదటిది కాఫీ తీసుకున్నాం. కాఫీ అనేది కూడా అన్కౌంటబుల్ మామూలుగా, కానీ కాఫీని కూడా మనము కౌంటబుల్గా వాడవచ్చు. ఎలా వాడవచ్చు ఇక్కడ చూడండి. I ordered 2 coffees for us. మనకి 2 కాఫీలు ఆర్డర్ చేశాను. అదేంటి, కాఫీ అన్కౌంటబుల్ కదా, 2 తప్పులు చేస్తున్నాం. కాఫీ అనే దాన్ని ప్లూరల్గా వాడకూడదు కదా మనము. అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్స్ ఉండవు కదా. ఇక్కడ కాఫీస్ అంటున్నాం. అసలు దాని ముందు 2, 3 వాడకూడదు కదా. ఇక్కడ అవి కూడా పెట్టాం. సో I ordered 2 coffees for us. మనకి 2 కాఫీలు ఆర్డర్ చేశామని చెప్తున్నాం. ఇక్కడ అర్థం ఏంటంటే, మనకి 2 కప్పుల కాఫీని ఆర్డర్ చేశానయ్యా అని అర్థం. అక్కడ 2 cups ఆఫ్ కాఫీ అనటంలో నీకు తెలుసు, నాకు తెలుసు అది 2 కప్పులు కాఫీ అని. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ కప్స్ ఆఫ్ అనేది పీకేసి I ordered 2 cups ఆఫ్ కాఫీ అనాలి. ఆ పీకేసి మనం I ordered 2 coffees for us, మన కోసం 2 కాఫీలు ఆర్డర్ చేశానని చెప్తున్నాం. ఇది కరెక్ట్, తప్పేం లేదు. ఇది ఎక్సెప్షన్ అనమాట. అదేవిధంగా అదే రెస్టారెంట్లో ఇంకో కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ నుంచొని వాడు అక్కడ ఉంటాడు, చెప్పకూడదు, ఇట్ ఈస్ నాట్ పొలైట్. మీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అతను అక్కడ ఉన్నాడు, ఆర్డర్ తీసుకునే అతను. ఇక్కడ నుంచొని మనం 2 coffees and an orange juice please, 2 coffees or 3 coffees and an orange juice please, ఇలా చెప్తాం కదా. 2 coffees and an orange juice please. 2 coffees or 3 coffees తప్పది. కానీ ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, 2 కప్పుల కాఫీ, 2 coffees and an orange juice. జ్యూస్ అనేది మళ్ళీ అన్కౌంటబుల్ కదా. మళ్ళీ ఇక్కడ మనం ఏమంటున్నాం, an orange juice అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అండ్ ఎ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. సో ఎ గ్లాస్ ఆఫ్ అనేది తీసేసి మనము అండ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్తున్నాము, ఒక ఆరెంజ్ జ్యూస్. అట్లా దీన్ని మనము కౌంటబుల్గా కూడా వాడుతున్నాము కొన్ని సందర్భాల్లో. అలా కాకుండా నాకు కాఫీ అంటే ఇష్టం అండి, నిజంగా నాకు కాఫీ అంటే చాలా ఇష్టము, నాకు కాఫీ అంటే ఇష్టం అని చెప్పాలనుకోండి, ఐ లైక్ కాఫీ, ఐ ఎంజాయ్ కాఫీ అలా చెప్తాం. ఆర్ ఐ లవ్ కాఫీ. అన్కౌంటబుల్గా వాడినప్పుడు ఐ లవ్ కాఫీ, ఐ లైక్ కాఫీ, ఐ ఎంజాయ్ కాఫీ రిఫర్స్ టు ది డ్రింక్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ కాఫీ అనేది డ్రింక్కి సంబంధం కాబట్టి ఇక్కడ అన్కౌంటబుల్.
అదేవిధంగా సపోజ్ నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, ఇప్పుడు నేను ఇలా అడుగుతానంటే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ ఎ కాఫీ? నిన్ను అడుగుతున్నా ఇప్పుడు నేను, డూ యూ వాంట్ ఎ కాఫీ అని అడిగాను. అడిగితే నువ్వేమంటావు? ఎస్ ప్లీజ్ అన్నావు. అప్పుడు నేనేమంటున్నాను? హౌ డూ యూ ప్రిఫర్? అప్పుడు నువ్వేమంటున్నావు? విత్ మిల్క్ అండ్ 2 షుగర్స్ ప్లీజ్. విత్ మిల్క్ అండ్ 2 షుగర్స్ ప్లీజ్ అన్నావు. అదేంటి, షుగర్ అన్కౌంటబుల్ కదా, అది కూడా గ్రెయిన్స్ రూపంలో ఉంటుంది. అంటే నీ ఉద్దేశం 2 గ్రెయిన్స్ ఏమన్నా కాదు. ఇక్కడ 2 షుగర్స్ ప్లీజ్ అంటే షుగర్ అనేది క్యూబ్స్ రూపంలో వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ హోటల్స్లో ఆ షుగర్ అనేది కాఫీలో కలపరు, విడిగా తెచ్చి పెడతారు మనం. ఆ షుగర్ అనేది క్యూబ్స్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విత్ మిల్క్ అండ్ 2 షుగర్స్ ప్లీజ్ అంటే అర్థం ఏంటంటే ఆ 2 క్యూబులు వేయండి అని అర్థం. ఇంత క్యూబ్స్ లాగా వస్తుంది. సో విత్ మిల్క్ అండ్ 2 షుగర్స్ ప్లీజ్ అనే అర్థంలో అది వాడతాం అక్కడ. దీన్ని కనుక మనము షుగర్ తర్వాత చూద్దాం. ఈ షుగర్ని కనుక మనము అన్కౌంటబుల్గా వాడవలసి వస్తే షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్ అనొచ్చు, షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్ అని కూడా అనొచ్చు. అక్కడ షుగర్ అనేది అన్కౌంటబుల్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే హెయిర్. షీ ఫౌండ్ 3 హెయిర్స్ ఇన్ హర్ బ్రష్. సో ఆవిడ బ్రష్లో 3 గ్రే హెయిర్స్ చూసింది. కనుక్కుంది. షీ ఫౌండ్ 3 గ్రే హెయిర్స్ ఇన్ హర్ బ్రష్. లేదా షీ ఫౌండ్ ఎ హెయిర్ ఇన్ హర్ సూప్. షీ ఫౌండ్ ఎ హెయిర్ ఇన్ హర్ సూప్. సో వెంట్రుకు వచ్చింది కదా, కనుక్కుంది ఆవిడ. ఇక్కడ ఏ హెయిర్ అంటే అర్థం ఏంటంటే రిఫర్స్ టు ఇండివిజువల్ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్. సో ఇక్కడ ఏ హెయిర్ అన్నామంటే రిఫర్స్ టు ఇండివిజువల్ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్. ఆ ఒక్క వెంట్రుక దొరికింది కాబట్టి, ఒకటి దొరికింది కాబట్టి కౌంట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కౌంటబుల్గా వాడతాం. అలా కాకుండా మీరు అన్కౌంటబుల్గా వాడదలుచుకుంటే షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్. సో ఇక్కడ ఆవిడ జుత్తు మొత్తాన్ని మనము కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్ అని చెప్తాం. అదేవిధంగా షుగర్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కెన్ యూ పాస్ మీ 3 షుగర్స్ ఫర్ మై టీ అంటే 3 షుగర్ క్యూబ్స్ అని. షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్, షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, ఇలా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాయిస్. ది సడన్ నాయిసెస్ ఆఫ్ ఫైర్ వర్క్స్ స్టార్టిల్ ది బర్డ్స్. ది సడన్ నాయిసెస్ ఆఫ్ ఫైర్ వర్క్స్ స్టార్టిల్ ది బర్డ్స్. చెట్టు మీద పక్షులు సాయంత్రం పుట్టు ఉన్నాయి, దీపావళి రోజు అనుకోండి. సడన్గా ఒకసారి టౌన్లో ఈ క్రాకర్స్ పేల్చేటప్పటికి ఒక్కసారి వచ్చే సౌండ్కి అవి ఆశ్చర్యపోతాయి. స్టార్టిల్ అవటం అంటే ఆశ్చర్యపోవటం కూడా కాదు, ఒక అచేతనమైన స్థితిలోకి వెళ్తాయి. అంటే ఆ భయం వల్ల వచ్చినటువంటి అచేతనం అంటే కదలిక లేకుండా స్టన్ అయిపోతాయి. దాన్ని స్టార్టిల్ అంటారు. ఓకే, ది సడన్ నాయిసెస్ అనేది ఇక్కడ మనము ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇక్కడ మనం ప్లూరల్గా వాడుతున్నాం. రిఫర్స్ టు ఇండివిజువల్ సౌండ్స్ ఆర్ నాయిసెస్. అన్కౌంటబుల్. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది సిటీ సెంటర్. సో సిటీ సెంటర్లో చాలా నాయిస్ ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. హీ హ్యాస్ హ్యాడ్ సెవరల్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వైల్ ట్రావెలింగ్ ఇన్ యూరోప్. హీ హ్యాస్ హ్యాడ్, ఇది చాలా మంచి ఎక్స్ప్రెషను. ఇది మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. హీ హ్యాస్ హ్యాడ్ సెవరల్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వైల్ ట్రావెలింగ్ ఇన్ యూరోప్. యూరోప్లో ట్రావెల్ చేసేటప్పుడు అతను చాలా ఎక్స్పీరియన్సెస్ అనుభవించాడు. ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అంటే అర్థం ఏంటంటే చాలా ఇండివిజువల్ ఈవెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్. సో అవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు, అనుభవించాడు. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాం. అన్కౌంటబుల్గా వాడినప్పుడు షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లెజిస్లేటివ్ అఫైర్స్. షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ లెజిస్లేటివ్ అంటే శాసన వ్యవహారాల్లో ఆవిడకి చాలా అనుభవం ఉంది. అనుభవం అనేటటువంటి దాన్ని ఒక కాన్సెప్ట్గా చెప్పినప్పుడు అది అన్కౌంటబుల్. సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా చెప్పినప్పుడేమో కౌంటబుల్ అయింది. అనుభవం మొత్తాన్ని ఒక కాన్సెప్ట్ రూపంలో చెప్పినప్పుడు అన్కౌంటబుల్. ఇలా వాడుకోవాలి మనం. సో నోట్స్ ఇచ్చాను, నోట్స్ చక్కగా చదువుకోండి. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ఎలా వాడతారో ఇందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే కాకుండా నోట్స్లో కలెక్టివ్ నౌన్స్ కూడా చాలా ఇచ్చాను మీకు. సో వాటిని కూడా మీరు సాధ్యమైనంత వరకు బై హార్ట్ చేసుకోండి. చేయకపోతే ఇది ఆ టీచర్స్ లాగా ట్రూప్ ఆఫ్ డాన్సర్స్, ట్రూప్ కూడా వాళ్ళకి ట్రూప్ అనే 2 పదాలు ఉన్నాయి కూడా తెలియదు వాళ్ళకి. మీరు కూడా అట్లా అయిపోతారు. అలా కాకండి దయచేసి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.